రెండవ విడత అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాలో నగదు జమ చేసినందుకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం జొన్నగురకల గ్రామంలో రైతులు సచివాలయం వద్ద పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సూపర్ 6 పథకాలలో భాగంగా ఎన్నికల హామీలలో రైతులకి పంట సహాయం కింద 20,000 రూపాయలు జమ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఆగస్టు 2వ తారీఖున మొదటి విడతగా 7,000 రూపాయలను జమ చేస్తే నవంబర్ 19వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల రైతుల ఖాతాలలో నగదును జమ చేయడం జరిగింది. 46,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి రైతులకు అండగా ఉండాలని, రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాలో 7,000 జమ చేయడం జరిగింది మొదటి దఫా. రెండో దఫా ఈరోజు నవంబర్ 19వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కమలాపురంలో అన్నదాత సుఖీభవ 2వ దఫా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో 14,000 రూపాయలు ఇప్పటికి జమ అయింది. మిగతా 6,000 రూపాయలు కూడా త్వరలో జమ చేస్తారు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం అండగా నిలబడే ప్రభుత్వం కాబట్టి రైతుల పక్షాన చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పూతలపట్టు నియోజకవర్గం జొన్నగురకల గ్రామ రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ